దుమ్ము లేపే పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. We ain't slowing down, baby, come and show me how. Gotta do it right now, you know you gotta hold me down. Cannot let the moment pass, good things they never last. Pull up in a whip, you know I had to hit the gas. Yeah, that's premium, pull up with a team and I ain't worried about the other side. They know that they ain't beating, I'm on everything I love. Work to the man above, keep it cool, calm, collected. At this point you get the message. హలో మడి బంగారం, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు డీనోని తీసుకొచ్చేసాడు ఒక ప్యూర్ డ్రైవర్స్ డిలైట్ అండ్ డ్రైవర్స్ ఎంతూజియాస్టిక్ డిలైట్ అని చెప్పొచ్చు. వర్నా 2026 కొన్ని అప్డేట్స్తో పాటు లాంచ్ చేయబడింది. అండ్ ఆల్రెడీ టర్బో డీసీటీ ఏదైతే టర్బో పెట్రోల్ విత్ డీసీటీ గేర్ బాక్స్ అనేది ఒక ఎంతూజియాస్ట్ డిలైట్గా ముందుకు వచ్చింది. ఇప్పుడు ఈ కొత్త అప్డేట్స్తో దీన్ని వేరే లెవెల్కి తీసుకెళ్లారని చెప్పొచ్చు. ఎందుకనేది నేను డ్రైవ్ ఎక్స్పీరియన్స్, ఆ డ్రైవ్ బ్లాగ్ చూస్తున్నప్పుడు మీరు ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ అయితే దీని గురించి ఓవర్వ్యూ మనం తెలుసుకుందాం. ఏమన్నా ఏస్థెటిక్ అప్డేట్స్ దీనికి వచ్చా, విజువల్ అప్డేట్స్, ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ ఏమన్నా ఇచ్చారా, దాని తర్వాత మనం డ్రైవ్ ఎక్స్పీరియన్స్లోకి వెళ్దాం. టైం వేస్ట్ చేయకుండా ఈ వీడియోని మనం స్టార్ట్ చేసేద్దాం. సో డిజైన్ పరంగా చూసినట్లయితే ఇది సేమ్ హ్యూండై కియా K3 K4 P2 ప్లాట్ఫామ్ పైన బిల్డ్ చేయబడిన వెహికల్ అనమాట. సేమ్ మనకి ఏదైతే మేజర్ ఓవర్హాల్ జరిగిందో, ఫేస్ లిఫ్ట్ జరిగిందో అదే డిజైన్ లాంగ్వేజ్ కంటిన్యూ అవుతుంది. ఫ్రంట్ DRL అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంది. LED ల్యాంప్స్ మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ మనకి ఆల్మోస్ట్ క్వాడ్ ల్యాంప్ సెటప్ అనేది కనిపిస్తుంది. అండ్ గ్రిల్ అనేది చాలా నీట్గా ఇంటిగ్రేట్ చేయబడి ఉంది. అండ్ చెప్పాలంటే కొంచెం వరకు ఇక్కడ ఈ రైనీ సీజన్ కాబట్టి కొంచెం డర్టీగా ఉంది కారు. బట్ ఫుల్ బ్లాక్ అటైర్లో అబ్సల్యూట్ నైట్ రైడర్ కార్లకు ఉంది. ఈ హ్యూండై లోగో సిట్స్ ప్రౌడ్లీ ఇన్ ద సెంటర్ అని చెప్పొచ్చు. బానెట్ లైన్స్ చాలా క్లీన్గా మనకి కనిపిస్తున్నాయి ఇక్కడ. అండ్ ఏరోడైనమిక్ ఎఫిషియన్సీ ఇక్కడ బాగా మనకి ఎన్హాన్స్ చేసినట్టు కనిపిస్తుంది. సచ్ దట్ ఇట్ కెన్ కట్ త్రూ ఎయిర్ మచ్ మోర్ ఎఫిషియెంట్లీ అండ్ ఆఫర్ బెటర్ మైలేజ్ అండ్ బెటర్ టాప్ స్పీడ్. సో ఇట్స్ ఆల్ అబౌట్ ద ప్యూర్ అడ్రినలిన్ రష్. సో ప్రొఫైల్కి రాగానే మనకి ఈ ఆల్ బ్లాక్ అటైర్ నిజంగా ఒక బ్యాట్ మొబైల్ లాంటి ఫీల్ని ఆఫర్ చేస్తుంది. 16-inch అలాయ్ వీల్స్, అగైన్ చాలా నీట్ బ్యూటిఫుల్లీ కట్ అలాయ్ వీల్స్ అనమాట. 205/55 R16 టైర్స్ అనమాట. అండ్ మనకి రెడ్ క్యాలిపర్స్ అనేది ఇచ్చారు. డిస్క్ బ్రేక్స్ ఆల్ అరౌండ్, ఆల్ 4 డిస్క్ బ్రేక్స్ వస్తాయి. అండ్ ఎస్ మనకి డీసీటీ బ్యాజింగ్ ఇక్కడ కనిపిస్తుంది. ప్రాక్టికల్ విషయం ఏంటంటే మనకి మోర్ దెన్ సఫిషియంట్ గ్రౌండ్ క్లియరెన్స్ లభిస్తుంది. ఎప్పుడు వర్నాకి ఒక విలన్గా వచ్చింది, లేకపోతే ఒక సెట్ బ్యాక్గా ఉన్నది గ్రౌండ్ క్లియరెన్స్ అనమాట. ఇప్పుడు ఆ దిగులు లేదు, యాంపుల్ అమౌంట్ ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఇచ్చారు. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాక్టికాలిటీ ఇట్ కెన్ క్లియర్ రియలీ బ్యాడ్ స్పీడ్ బ్రేకర్స్. ఈరోజు మేము ప్రాక్టికల్గా చూసాము. సాటిన్ క్రోమ్ ఫినిష్ ఫర్ డోర్ హ్యాండిల్స్, బ్యూటిఫుల్లీ కట్ అవుట్ సైడ్ రేర్ వ్యూ మిర్రర్ విత్ ఇంటిగ్రేటెడ్ టర్న్ బ్లింకర్. అండ్ నేను చెప్పినట్టు ఈ ఆల్ బ్లాక్ అటైర్ అనేది విత్ స్లోపింగ్ రూఫ్ లైన్ ఒక స్పోర్ట్స్ కూపే డిజైన్ లాంగ్వేజ్ని తీసుకొస్తుంది. అండ్ చాలా ప్రీమియం అండ్ ఆ ప్రాపర్ స్పోర్టీ క్యారెక్టర్ని హైలైట్ చేస్తుంది. సో మైడియా బంగారం వెనకాల చూసినట్లయితే మనకి ఆ స్లోపింగ్ రూఫ్ లైన్ చాలా నీట్గా కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం స్పాయిలర్ అనేది దీని ఒక స్పోర్టీనెస్ని హైలైట్ చేస్తుంది. 1.5 లీటర్ టర్బో పెట్రోల్ అనేది ఇక్కడ బ్యాజింగ్ కనిపిస్తుంది. అండ్ ఎండ్ టు ఎండ్ LED టైల్ ల్యాంప్ అనేది చాలా ఫ్యూచరిస్టిక్ అండ్ స్పోర్టీ లుక్ని ఇస్తుంది. వర్నా బ్యాజింగ్ అనేది ఈ గ్లాస్ కింద ఎంబెడ్ చేయబడి ఉంది. అది చాలా మంచిగా కనిపిస్తుంది. అండ్ రేర్ డిఫ్యూజర్ ఎఫెక్ట్ అనేది ఇక్కడ రేర్ బంపర్కి ఇచ్చారు. అది చాలా చక్కగా దీని ఒక క్యారెక్టర్ని హైలైట్ చేస్తుంది. అండ్ ప్రాక్టికాలిటీ అండ్ యూటిలిటీ పరంగా చూసినట్లయితే 528 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ మనకి లభిస్తుంది. సో ఇట్ ఆఫర్స్ బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్ అని చెప్పొచ్చు. సో ప్రాక్టికాలిటీ పరంగా చూసినట్లయితే మనకి ఈ బ్యూటిఫుల్ వెంటిలేటెడ్ సీట్స్ ఆల్ బ్లాక్ అటైర్తో పాటు వస్తున్నాయి. ఇక్కడ బాస్ కంట్రోల్ ఫీచర్ కూడా ఇచ్చేసారు. ఇక్కడ మనకి ఈ సీట్కి, ఫ్రంట్ ప్యాసింజర్ సీట్కి స్టీరింగ్ అనేది రివైజ్ చేయబడింది. చాలా చక్కగా అనిపిస్తుంది. ఒకలాంటి కర్వ్డ్ స్క్రీన్ ఇచ్చారు. అండ్ కన్సోల్ గురించి అండ్ దాని గురించి 10.25 ఇంచ్ అండ్ 10.25 ఇంచ్ క్లస్టర్ అండ్ 10.25 ఇంచ్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ గురించి మాట్లాడదాము కాసేపట్లో. అండ్ ఇక్కడ షిఫ్టర్ గురించి కూడా మాట్లాడదాం. ఇప్పుడైతే సీట్స్ ఈ రెడ్ పైపింగ్తో పాటు ఈ రెడ్ స్టిచ్చింగ్తో పాటు చాలా స్పోర్టీ ఫీల్ని మనకి తీసుకొస్తున్నాయి. సేమ్ దీని ఒక ఏదైతే స్పోర్టీ క్యారెక్టర్ ఉందో పవర్ అడ్జస్టబుల్ సీట్ అనేది డ్రైవర్కి ఇచ్చారు. బాటిల్ హోల్డర్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. అండ్ ఒక సాటిన్ క్రోమ్ ఫినిష్ ఇక్కడ డోర్ హ్యాండిల్స్కి ఇచ్చారు. బోస్ బ్రాండింగ్ అనేది మనకి ఇక్కడ బోస్ స్పీకర్స్ లభిస్తున్నాయి. అది చాలా చక్కగా ఉంది. అండ్ స్టాప్ బటన్ ఇక్కడ ఉంది. అండ్ అలాంటి రెడ్ అండ్ బ్లూ హైలైట్స్ ఇచ్చారు ఎయిర్ కాన్వెంట్స్కి. అది కూడా చాలా ప్రీమియం ఫీల్ని ఆఫర్ చేస్తుంది. ఆటోమేటిక్ స్టాప్ సిస్టమ్, ట్రాక్షన్ కంట్రోల్, అల్యూమినియం పెడల్స్, ఇవన్నీ కూడా ఎవ్రీ ఎలిమెంట్ హైలైట్స్ ది స్పోర్టీనెస్. ఇక్కడ ఈ సాటిన్ క్రోమ్ ఫినిష్, ఈ కట్స్ అండ్ క్రీసెస్, ఇవన్నీ కూడా హైలైట్స్ ది అటెన్షన్ టు డీటెయిల్. అండ్ ప్రాక్టికాలిటీ పరంగా మనకి సన్ బ్లైండ్స్ ఇచ్చారు ఫ్యామిలీకి ప్రైవసీ పరంగా ఉండాలంటే. అండ్ ఇంకోటి మనకి ఇక్కడ బాటిల్ హోల్డర్ ఇచ్చారు. బోస్ స్పీకర్స్ ఉన్నాయి. డెడికేటెడ్ మనకి ఎయిర్ కాన్వెంట్స్ ఉన్నాయి. సన్ రూఫ్ అనేది ఆఫర్ చేయబడింది ఇక్కడ చూడొచ్చు. అండ్ సెంట్రల్ ఆర్మ్రెస్ట్ ఉంది వెనకాల. అండ్ చాలా కంఫర్టబుల్ సీటింగ్ పోస్చర్ ఇచ్చారు.
విత్ adequate amount of leg room and head room on offer and good under thigh support కూడా and dedicated headrest రెండే ఇచ్చారు, 3 ఇవ్వకుండా, బట్ దాట్స్ అబౌట్ ఓకే. అండ్ వెనకాల నుంచి మీరు చూడండి డాష్ ఎంత బ్యూటిఫుల్గా మనకి కనిపిస్తుందో, ఆ స్టీరింగ్ వీల్ అనేది అదిరిపోయిందని చెప్పొచ్చు. సో స్పీడో కన్సోల్ చూసినట్లయితే మనకి స్ట్రైట్ అవుట్ ఆఫ్ సానెట్ లాగా కనిపిస్తుంది. ఇదైతే స్పోర్ట్ మోడ్లో ఉంది. డిఫరెంట్ డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి. మనకి ఈకో మోడ్లో ఈ యానిమేషన్ వస్తుంది, నార్మల్ మోడ్లో ఇది వస్తుంది, అండ్ స్పోర్ట్ మోడ్లో ఇది వస్తుంది. సేమ్ ఇట్ షేర్స్ ద సేమ్ థింగ్ విత్ క్రెటా కూడా. సో అది చాలా చాలా సాడ్గా ఉంది. సో దీనికంటూ డెడికేటెడ్ యానిమేషన్, డెడికేటెడ్ యూజర్ ఇంటర్ఫేస్ వాళ్ళు చేయాల్సింది. ఎందుకంటే దీనికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ వేరే లెవెల్ది. స్టీరింగ్ వీల్ కూడా మీరు చూడొచ్చు, చాలా చాలా రిచ్ క్వాలిటీ స్టీరింగ్ వీల్ ఇచ్చారు. ఆల్మోస్ట్ సేమ్ వెన్యూది యాజ్ ఇట్ ఈస్ దింపేశారు ఇక్కడ, కానీ స్టీరింగ్ క్యాలిబ్రేషన్ అదిరిపోయింది. అండ్ దెన్ దీన్ని చూసినట్లయితే మళ్ళీ మన ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ ఒక యూజర్ ఇంటర్ఫేస్ కూడా సేమ్ మనకి i20లో వచ్చేది, నా దగ్గర ఎన్లైన్ ఏదైతే ఉండేనో సేమ్ అదే. ఇది కొంచెం ఇంట్యూటివ్ టచ్ రెస్పాన్స్ బెటర్ అయింది. అండ్ ఇట్స్ ఆల్ యాంగిల్డ్ అనమాట టువర్డ్స్ ద డ్రైవర్. ఒకలాంటి కర్వ్ డిస్ప్లే ఇచ్చారు. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఇచ్చారు, ఫ్యాన్కి డెడికేటెడ్ డయల్, ఫ్యాన్ స్పీడ్కి అండ్ టెంపరేచర్కి డెడికేటెడ్ డయల్ ఇచ్చారు, మంచి విషయమే. అండ్ వెంటిలేటెడ్ సీట్స్ బటన్స్ ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇక్కడ కింద చూసినట్లయితే మనకి టైప్ సి ఛార్జింగ్ సాకెట్, USB-A, USB-C అండ్ మనకి వైర్లెస్ ఛార్జింగ్ స్లాట్ కూడా ఉంది. అండ్ షిఫ్టర్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఈ రెడ్ అండ్ బ్లూ కలర్ ఏదైతే ఇది ఇచ్చారో అదిరిపోయింది అసలు, చాలా చాలా ప్రీమియంగా ఇక్కడ కనిపిస్తుంది అనే విషయం మనము నోటీస్ చేయొచ్చు. సో మేడం బంగారం సేఫ్టీ పరంగా చూసినట్లయితే 7 ఎయిర్ బ్యాగ్స్, Level 2 ADAS అండ్ హోల్ లాట్ ఆఫ్ అదర్ ఫీచర్స్తో పాటు వస్తుంది. ఏదైతే మనం ఈ సెగ్మెంట్లో ఎక్స్పెక్ట్ చేస్తామో అదే కాకుండా మనకి 360-degree కెమెరా విత్ సెన్సర్స్ ఇవన్నీ కూడా చాలా ప్రాపర్గా అండ్ చాలా క్రిస్ప్ డిస్ప్లేతో పాటు ఇచ్చారు. ప్రైజింగ్ చూసినట్లయితే 10.99 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది, 18.4 lakhs వరకు వెళ్తుంది, డిపెండింగ్ ఆన్ ద ట్రిమ్ ఆర్ ద వేరియంట్ యూ ప్రిఫర్. కానీ నాకు నచ్చిన వేరియంట్ ఈ 1.5 liter టర్బో పెట్రోల్ DCT అనేది పైసా వసూలు బండి అండి. ఒక్కసారి నడిపిస్తే అబ్సల్యూట్ ఫిదా అయిపోతారు మీరు. లవ్ అట్ ఫస్ట్ డ్రైవ్ అంటే ఇదే అని నేను చెప్పదలుచుకుంటున్నాను. హలో మేడం బంగారం, ఎలా ఉన్నారు అందరూ? మనమున్నాము సరికొత్త 2026 హ్యుండాయ్ వర్నాలో. అండ్ ఇది కొంచెం వరకు అప్డేట్ చేయబడింది. స్టీరింగ్ కొత్తగా ఉంది, కొత్త గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్ యాడ్ చేయబడ్డాయి క్లస్టర్లో. అండ్ పవర్ ట్రైన్ అయితే సేమ్ ట్రైడ్ అండ్ టెస్టెడ్ 1.5 liter టర్బో పెట్రోల్, 160 horsepower, 253 Nm టార్క్, 6-speed DCT డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్. ఈరోజు మనము అరుపులు అర్పించబోతున్నాము. లెట్స్ గెట్ గోయింగ్. క్లస్టర్ అయితే సేమ్ మనకి మన సానెట్ కొత్త క్రెటాలో వచ్చే క్లస్టర్ మనకి గుర్తొస్తుంది అనమాట. అది కొంచెం సాడ్ ఫ్యాక్ట్ అది, ఎందుకంటే ఫర్నాకి ఉన్న ఫాలోయింగ్ అస్సలు అన్లైక్ ఎనీథింగ్ ఎల్స్ అనమాట. మన న్యాచురల్ స్టార్ నాని గారికి ఉన్నంత ఫాలోయింగ్ అనమాట. ఇట్స్ అ వెరీ యూనిక్ కార్, పర్పస్ బిల్డ్ కార్ దట్ ఈస్ నోన్ ఫర్ ఓన్లీ వన్ థింగ్. చెప్పాలంటే హై ఆక్టేన్ యాక్షన్ అండ్ పవర్. మన దళపతి గారు ఎట్లా దుమ్ము లేపుతున్నారో జననాయకంతో, అలా దళపతి గారికి ఉన్న ఆ పవర్, ఆ ఆరా అండ్ ఏదైతే ఆ ఫాలోయింగ్ ఉందో, సో అటువంటి ఒక ఫీనామ్ అనమాట ఈ మన వర్నా. సో దానికి ఇటువంటి కాంప్రమైజ్ చేయడం నాకు నచ్చలేదు. సో అది దానికంటూ సపరేట్ క్లస్టర్ ఉండాలి, సపరేట్ రేసింగ్ ఫాంట్స్ ఉండాలి అండ్ సపరేట్ యానిమేషన్ ఉండాలి. ఈ 10.25 x 10.25 రెండు డ్యూయల్ క్లస్టర్, కర్వ్ డిస్ప్లే చాలా చాలా రిచ్గా ఉంది, నో డౌట్. కానీ ఇంకా బెటర్గా చేసి ఉండొచ్చు. ఫస్ట్ అయితే మనం స్పోర్ట్ మోడ్లో వేసుకుందాం, ఎందుకంటే ఇట్స్ ఆల్ అబౌట్ ప్యూర్ ఎంతూజియాజం అనమాట. మాన్యువల్ మోడ్లో వేసుకుందాము. 3, 2, 1 గో. బాబా సౌండ్ చూడండి అసలు, వా స్పోర్ట్స్ కార్లో కూర్చున్న ఫీల్ వస్తుందండి అసలు. సెకండ్స్లో మనము ఇది క్రాస్ అయిపోతున్నాము 100 అనేది. వా బ్యూటిఫుల్ మనకి ఒక ఇది వచ్చేసింది, గ్లిమ్స్ వచ్చేసింది, బండి ఒక యాక్సలరేషను. అస్సలు అద్దరగొట్టే స్పీడ్ అండి, అద్దరగొట్టే డైనామిక్స్. అసలు స్టీరింగ్ క్యాలిబ్రేషన్ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అసలు వర్ణించలేమండి. సో అంత బ్యూటిఫుల్ ఇది అంటే వర్డ్స్ విల్ నాట్ సఫైస్ చెప్పాలంటే. దీని ఒక స్టీరింగ్ క్యాలిబ్రేషన్ ఒక ఇళయరాజా సాంగ్ లాగా ఉందని చెప్పి, అంత బ్యూటిఫుల్ మెలడీ, స్వీట్ ఫీలింగ్ అనమాట. అండ్ దాంతోపాటు మీరు ఈ యాక్సలరేషన్, ఈ పవర్ ట్రైన్ చూడండి, అసలు షిఫ్ట్స్ చూడండి ఎంత
బ్యూటిఫుల్గా. ఇంకోటి ఏంటంటే మనకి ప్యాడల్ షిఫ్టర్స్ ఉన్నా కానీ అది ఒక 6000 RPM తర్వాత ఆటోమేటిక్గా షిఫ్ట్ చేసేస్తుంది. ఇప్పుడు ఫస్ట్ గేర్లో ఉన్నాము, 3, 2, 1 లెట్స్ గో. చూడండి 6 షిఫ్ట్, మళ్ళీ 6000 RPM మళ్ళీ షిఫ్ట్, మళ్ళీ 6000 RPM మళ్ళీ షిఫ్ట్. బా 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 అద్దరగొట్టే స్పీడ్ అండి, అద్దరగొట్టే స్టెబిలిటీ, అద్దరగొట్టే పర్ఫార్మెన్స్, దుమ్ము లేపే పర్ఫార్మెన్స్ అని చెప్పచ్చు. చాలా చాలా రిచ్గా ఇచ్చాడు, చాలా చాలా రిచ్గా ఇచ్చాడు. అండ్ ఐఎమ్ సో గ్లాడ్ వర్నాలో ఉన్న జోష్ అనేది మళ్ళీ తిరిగి వచ్చేసింది. అండ్ యూ కెన్ ఫీల్ దట్ జోష్, యూ కెన్ ఫీల్ దట్ ఎనర్జీ, యూ కెన్ ఫీల్ దట్ ఇంటెన్సిటీ. మీరు ఆ థ్రిల్ని ఫీల్ చేస్తారు, ఆ ఇంటెన్సిటీని ఫీల్ చేస్తారు, అస్సలు ఆ జోష్ని ఫీల్ చేస్తారు. అసలు నిజంగా అసలు నరాల్లో ఇదన్నీ వర్ణ నడిపిస్తున్నాము అనే ఏదైతే ఎక్సైట్మెంట్ ఉంటుందో ఆ ఎక్సైట్మెంట్ని మీరు ఫీల్ చేస్తారండి. అది నిజంగా ఈ వెహికల్లో కావాల్సింది. ఎస్, పవర్ ట్రైన్ అనేది చాలా బాగుండేది, కానీ స్టీరింగ్ అనేది ఇప్పుడు ఈ కొత్త స్టీరింగ్ వీల్ ఒక క్యాలిబ్రేషన్ రైట్ ఆన్ పాయింట్ అండి. ఇది వెన్యూలో ఉన్న స్టీరింగ్ అదే డిజైన్ తీసుకొచ్చారు, కానీ స్టీరింగ్ క్యాలిబ్రేషన్ అస్సలు అదిరిపోయింది. స్టీరింగ్ సెన్సిటివిటీ అండ్ క్లస్టర్ కూడా ఓకే, ఏదో సానెట్ తీసుకొచ్చారో క్రెటా తీసుకొచ్చారో కొంచెం అట్లీస్ట్ స్పోర్టీగా అనిపిస్తుంది. అది దీనికంటూ డెడికేటెడ్గా ఉంటే బాగుండేది. బట్ ఎనీవే, షిఫ్ట్స్ DCT గేర్ బాక్స్ షిఫ్ట్స్ అదిరిపోయినాయి అనమాట. అండ్ బోస్ సౌండ్ సిస్టమ్ మనలాంటి ఆడియో ఫైల్స్కి మ్యూజిక్ ఇష్టపడే వాళ్ళకి పండగనే అనుకోవచ్చు. కానీ డ్రైవింగ్ డైనమిక్స్ అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంది అంటే, ఇప్పుడు బెంచ్ మార్క్ అనేది ముందు లెక్క కాదు. ఇప్పుడు ఒకసారి డ్రైవ్ మోడ్లో వేసుకుందాము అంటే మనం వర్టస్ కానీ స్లావియా కానీ వచ్చేసాయి. దుమ్ము లేపే కార్లు అవి కూడా నెక్స్ట్ లెవెల్ ఎక్సైట్మెంట్, నెక్స్ట్ లెవెల్ డ్రైవింగ్ థ్రిల్ అండ్ ఇంటెన్సిటీ ఆఫర్ చేసే అసలు సెడాన్స్ని మళ్ళీ రెకనింగ్లోకి తీసుకొచ్చిన వెహికల్స్ అనమాట అవి. సో ఇప్పుడు వర్నా ఏదైతే సెగ్మెంట్ లీడర్గా ఉండేనో అది అఫ్కోర్స్ ఇప్పుడు కొత్తగా మనం హోండా సిటీ లాంచ్ కూడా చూసాం, అది కూడా చాలా బాగా ఇది చేశారు. ఇంకా హైబ్రిడ్ పవర్ ట్రైన్తో వస్తుంది. కానీ ఇది ప్యూర్ డ్రైవర్స్ డిలైట్గా కావాలి, ప్యూర్ డ్రైవర్ ఎంతూజియాస్ట్, ఒక డ్రైవర్స్ కార్గా మీరు కోరుకుంటున్నారు. నాకు వేరే ఏమొద్దు, మైలేజ్ వద్దు, ఏమొద్దు, నేను తీసుకెళ్తే ఆ ఫీల్ రావాలండి, మనకి ఆ జోష్, గూస్ బంప్స్ రావాలి బండి నడిపిస్తుంటే. ఎస్, మనకి AMG కాదు, M-Sport కాదు, ఈ బిలో 20 lakhs ప్రైస్ రేంజ్లో ఇటువంటి ఫీల్ రావాలంటే నిజంగా దుమ్ము లేపారని చెప్పొచ్చు, అరుపులు అర్పిస్తున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే 16 lakhs మాన్యువల్ వేరియంట్ ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. మీకు ఆ జోష్ ఉంటుంది షిఫ్టింగ్ చేసేటప్పుడు, అసలు షార్ట్ షిఫ్టర్ వస్తుంది, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఇంకా ఇమాజిన్ చేసుకోవచ్చు. నేను యాక్చువల్ మాన్యువల్ అడిగాను, కానీ వాళ్ళు DCT తీసుకొచ్చారు. బట్ స్టిల్ నేను చెప్తున్నాను కదా మీకు, ఈ స్టీరింగ్ ఫీల్తో పాటు దీనికి ఉన్న మాన్యువల్ గేర్ బాక్స్ కపుల్ చేస్తే అస్సలు డ్రైవింగ్ ఆ ఫీల్ అనేది ఎక్కడికో వెళ్ళిపోతుందండి వేరే లెవెల్కి. సో AR రెహమాన్ గారు, ఇళయరాజా గారు కలిసి ఒక సాంగ్ చేస్తే ఏ రేంజ్లో ఉంటుంది, అది SPB గారు పాడితే ఎలా ఉంటుంది ఊహించుకోండి. అది నేను చెప్పేది. సో అంత అంటే అటువంటి ఒక ఐకానిక్ కాంబినేషన్, ఒక లెజెండరీ కాంబినేషన్, ఒక ఊహకి అందని కాంబినేషన్. అండ్ నిజంగా చాలా బాగుందండి. అండ్ మీరు డ్రైవ్ చేస్తే చాలా ఫిదా అయిపోతారు, మీరు బుక్ చేసేస్తారు, ఎందుకంటే అంత కన్విన్సింగ్గా ఉంది. ఎందుకంటే మనకేం కావాలి, మనకి డ్రైవ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఆ యాంగ్జైటీ, కేర్స్, వర్రీస్ అన్ని కాసేపటి మర్చిపోవాలి. ఆల్రెడీ ఇనఫ్ ఏడుపు, మన బ్యాటిల్స్ మనం ఫైట్ చేస్తూ ఉంటాం డే టు డే లైఫ్లో. కానీ ఈ యంత్రం, ఈ యొక్క వెహికల్, బైక్ ఉండనివ్వండి, కారు ఉండనివ్వండి, బైక్ అంటే ఓకే, యూఆర్ ఓపెన్ టు ది ఎన్వైర్మెంట్ మీకు ఆ హీలింగ్ అదంతా ఒకలాగా పీస్ ప్రొవైడ్ చేస్తుంది. కానీ కార్లో ఉన్నప్పుడు ఆ ఎలిమెంట్స్ అండి, ఆ ఎలిమెంట్స్ విల్ యాక్చువల్లీ మోటివేట్ యూ, ఆ ఎలిమెంట్స్ విల్ యాక్చువల్లీ ఎనర్జైజ్ యూ. సో దీనికి ఉన్న కాక్పిట్ డిజైన్ కానివ్వండి, దానికి ఉన్న ఫాంట్స్ కానివ్వండి, ఆ నీడిల్ సెటప్ కానివ్వండి, ఇవి మిమ్మల్ని ఆ జోష్ అనేది తీసుకొస్తే, ఆ ఎనర్జీ ఏదైతే డౌన్ అయిపోతున్నారో మీరు ఈ దీనివల్ల కేర్స్ అండ్ వరీస్ అండ్ భారాల వల్ల, అదంతా మర్చిపోయేటట్టు చేసేది మీ వెహికల్ అండి. కాసేపటి మర్చిపోతాం మనం ఆ మ్యూజిక్ అది పెట్టుకొని అలా వెళ్తున్నప్పుడు. సో ఎవ్రీ డ్రైవ్ అనేది ఒక థెరపీ లాగా మారిపోతుంది. సో అక్కడ ఇది రియలీ స్కోర్స్ హై. సో ఎస్, వర్ట్రెస్ కూడా బాగుంది, స్లావియా కూడా బాగుంది, కానీ దాన్ని మించిపోయిందని చెప్పొచ్చు. అది చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్. ఎందుకంటే అంత మంచి కార్స్ని కూడా ఇది మించిపోయిందా అనేదంటే అంత బాగా చేశారు హ్యుండే వాళ్ళు. సో హ్యాట్స్ ఆఫ్ టు R&D. అస్సలు బండి చాసీ, సస్పెన్షన్, డాంపింగ్ సెట్టింగ్స్ ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయంటే, అండ్ బ్రేకింగ్ అసలు ఇంత కాన్ఫిడెన్స్ ఇన్స్పైరింగ్ ఉంది. అంత స్పీడ్ మెయింటైన్ చేసేటప్పుడు, అంత స్పీడ్ అంత ఫాస్ట్గా ఇది
పొందుకుంటున్నప్పుడు అంటే అచీవ్ చేస్తున్నప్పుడు అదే లెవెల్ ఆఫ్ కంట్రోల్ మనకి ఇవ్వకపోతే బండి ఇంకా చాలా వరకు రాంగ్ హ్యాండ్స్లో అంటే వేరే ఏమన్నా అపాయంలో అది ఎండ్ అవ్వచ్చు. బట్ అక్కడ ఆ స్టాపింగ్ పవరు అది మనకి కావాల్సిన ఆ బ్రేకింగ్ అది కరెక్ట్గా ఇచ్చారు కాబట్టి దట్ మేక్స్ ఇట్ ఆల్ అవుట్ రైట్ విన్నర్ అని నేను చెప్పదలుచుకుంటున్నా. ఇప్పుడు ఒక్కసారి మనం కొంచెం వరకు కార్నర్ చూద్దాము. ఇక్కడ మనకి స్పీడ్ బ్రేకర్ లేకుండా ఉంటే చాలు. చూడండి కార్నరింగ్ స్టెబిలిటీ ఇంత చిన్న లేన్లో ఎంత ప్రిసిషన్ మెయింటైన్ చేస్తుంది చూడండి. సో రివర్స్ కెమెరా కూడా చూసేసారు కాబట్టి మనకి నేను చూపిస్తాను కాసేపట్లో. ఇప్పుడు చూడండి మనము నార్మల్ డ్రైవ్ మోడ్లో ఉన్నాము, మనం ఎంత బ్యూటిఫుల్గా ఇది కార్నర్ చేస్తుంది చూడండి. సో చాలా నీట్గా ఉంది. మనం ఇంకా ఛాన్స్ తీసుకోలేదు ఎందుకంటే ఇది పబ్లిక్ రోడ్స్ కాబట్టి మనం కొంచెం లిమిట్లోనే నడిపేయాలి. కానీ ఎంత నీట్గా లైన్ ఫాలో అవుతుంది అది దీని ఒక హైలైట్ అనమాట. అండ్ ఓవరాల్ కంఫర్ట్ కానీ ఫీచర్స్ కానీ మోర్ దెన్ ఆ పవర్ ట్రైన్ అండ్ ఆ డ్రైవింగ్ డైనమిక్స్ కాంబో ఉన్నది అది 10/10 కొట్టేసింది. అండ్ ఫామ్ ఫ్యాక్టర్ అంటే అది పర్సన్ టు పర్సన్ డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి. సో నాకైతే చూస్తూ నచ్చుతుంది ఇది. అండ్ ఆ బ్లాక్ కలర్లో పాత కాలంలో మనకి దూరదర్శన్లో నైట్ రైడర్ అని ఒక కార్ బేస్డ్ ఇది వచ్చేది, సీరియల్ వచ్చేది. దాంట్లో కార్ ఏదో సూపర్ హీరో లెక్క అది వచ్చి అందరినీ కాపాడుతూ అంటే డ్రైవర్తో పాటు అది కాపాడుతూ ఉంటుంది. ఒక ఇది లెక్క ఒక రోబో లెక్క ఉంటుంది అది. సో ఆ కార్ అనేది దాని పేరు KITT అనమాట. సో అది సేమ్ డిజైన్ ఉంటుంది, ఆల్మోస్ట్ ఫుల్ బ్లాక్లో ఉంటుంది అది. అండ్ చాలా బాగుంటుంది ఆ నైట్ రైడర్ సిరీస్, మీకు చూడమని మనవి చేస్తున్నాను. కానీ దీంట్లో ఉన్న ఆ ఫీల్ అనేది నిజంగా చాలా చాలా సాటిస్ఫైయింగ్గా తీసుకొచ్చారు. ఆ వర్ణ ఎంతూజియాస్ట్ ఫ్యాన్స్ అందరూ పండగ చేసుకునేటట్టు ఇది ఉందని చెప్పదలుచుకుంటున్నాను. అంతే అండి. అంటే బండి యొక్క డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్లో ఉంది. బండి ఒక ఫిట్ అండ్ ఫినిష్, ఆ లుక్ అండ్ ఫీల్, ఆ ప్రాపర్ ప్రీమియం ఫీల్ని తీసుకొస్తుంది. రివర్స్ మోడ్ చూడండి, మన టాప్ అంతా హై రెజల్యూషన్ కెమెరా ఇచ్చారు. ప్లస్ మనకి 360 వ్యూ కూడా ఇచ్చారు. ఇప్పుడు నార్మల్గా మనం న్యూట్రల్లో పెట్టుకున్నాం కానీ మనము ఈ కెమెరా ఇది నొక్కితే మనకి ఈ వ్యూ ఆన్ అవుతుంది. టాప్ వ్యూ ఈ డిఫరెంట్ యాంగిల్స్ అనేది వస్తాయి. సో ఇది చేంజ్ చేసుకోవచ్చు. మన 3D వ్యూ అనేది మనం చూస్ చేసుకోవచ్చు. చూడండి మనకి పక్క నుంచి జనాలు వెళ్ళేది కనిపిస్తుంది. కొంచెం అది ఓరియంటేషన్ అనేది బాగుంటే బాగుండేది. మరి ఆ వెహికల్స్ చాలా పెద్దగా ఉన్నాయి, కార్ చాలా చిన్నగా ఉంది. సో ఇది అటువంటి ఎఫెక్ట్ లేకుండా న్యాచురల్గా జనాలు దగ్గర నుంచి వెళ్తున్నట్టు ఆ రియల్ సైజ్ అనేది కనిపిస్తే బాగుండేది. ఇదేదో జైంట్స్ మధ్యలో మనము ఇరుక్కుపోయినట్టు కనిపిస్తుంది. సో అదొక్కటి ఉంటే బాగుండేది, అది నా ఫీడ్బ్యాక్. కానీ అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పదలుచుకుంటున్నాను. అంతే అండి. ఈ POV డ్రైవ్ మీరు ఎంజాయ్ చేసినట్లయితే ప్లీజ్ లైక్ వేసుకోండి, హైప్ చేయడం మర్చిపోకండి వీడియోని. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తున్నాను. అప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ డ్రైవ్ సేఫ్. చియర్స్.